డాడీ నువ్వు అక్క తినండి, నేను తర్వాత తింటా. పోయింది నీ సెల్లు లైటు. ఇస్తా మా ఆయన చూడండి క్రిస్పీగా కాదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అయితే ఇగో నేను మునక్కాయలు అయితే కట్ చేసుకుంటున్నాను పప్పు చారు చేయడానికి. కొంచెం వాడిపోయినట్లయితే మున్నలు ఇచ్చినాయి. ఇగో వీళ్ళైతే అస్సలు ఇద్దలేదు. ఇవైతే పోలియో డ్రాప్స్ వేయించి తెచ్చినాయి. చేతి పెట్టు ఏడైంది. దేనికి భయపడుతుంది, ఏడుస్తుంది పాపం. వేసి బిడ్డ ఏం వేసింది? చేతి ఏమైంది? ఏం చేస్తున్నావు? ఏమిటా ఏమైంది? 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 వేసిందా? మమ్మేసి ఇట్లా కసలం కసలం అదే ఇదే దియా మునక్కాయలు అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే పప్పు చారు చేయడానికి రెడీ చేసుకుంటున్నాను. పప్పు అయితే ఉడకబెట్టేసాను, ఆల్రెడీ ఉడికింది. మా కృతిక పప్పు అయితే అస్సలు ఇంటలేదు, మొత్తుకుంటుంది పళ్ళెం పట్టుకొని. ఆకలి అయితే అందట. ఇది పళ్ళెం పట్టుకొని మొత్తుకుంటే ఎత్తుకోవాలా, నిన్ను ఎత్తుకుంటా అక్కడ తీసుకెళ్ళి కుర్కురే ఇస్తాడు. అక్క పాపడ ఇస్తాడు. మునక్కాయ ఆల్రెడీ చింతచారు అయితే పోసేసాను పప్పులో. ఇప్పుడు మునక్కాయలు అయితే వేసేసుకుంటున్నాను. దీంట్లో కొన్ని ఉన్నాయి మునక్కాయలు అయితే. నాదైతే గొంతు పడిపోయిందన్నమాట, బొంగురు వస్తుంది గొంతు మొత్తం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత అయితే ఉప్పు, కారం, పసుపు వేసుకుంటాను. ఇది ఉడికేంతవరకు అయితే మా వాళ్ళకి నేనైతే దోశ పిండి నానబెట్టేసాను అనమాట. చైత్ర కూడా స్కూల్కి వెళ్ళలేదు కదా, చైత్ర అయితే స్కూల్కి వెళ్ళలేదు, స్కూల్ లేదని. ఇక ఆమె అయితే దోశ అంటుందని దోశలు అయితే వేస్తున్నాను ఈరోజు. అందుకే పప్పు కూడా చేసేసాను. చట్నీ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను, పల్లీ చట్నీ. ఉప్పు వేసేసుకో. మా కృతిక పాప అయితే అటు వెళ్ళిందనమాట, ఇద్దరు. ఇంకా ఇవన్నీ వేసేసాను. ఒక 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకుంటాను. అంతవరకు అయితే దోశలు వేయాలన్నమాట. దోశ వేయడానికి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇక మా వాళ్ళ కోసం దోశలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ పప్పు ఇది అక్కడ ఉడుకుతుంది. అన్నం కూడా పెట్టేశాను ఆల్రెడీ, ఇక మధ్యాహ్నం వండేది ఉండద్దని. అందుకే పప్పు కూడా ఇప్పుడే చేసేస్తున్నాను. ఇదిగోనండి పిండి. పెనం అయితే వేడెక్కుతుందన్నమాట. ఉల్లిపాయ కారకి ఇలా అయితే చేసేస్తున్నాను. ఉల్లిపాయ అయితే రుద్దుకుంటున్నాను నేను. ఇదిగోండి ఉల్లిపాయను అయితే రుద్దేసుకున్నాను. పెనం అయితే వేడవుతుంది, పప్పు అయితే ఉడుకుతుంది. ఇదిగో దోశ పిండిది. నేను గట్టిగా మాట్లాడస్తలేదు, గొంతు పడిపోయింది. ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకుంటాను దోశ పైన వేయడానికి. కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలను అయితే కట్ చేసుకుంటున్నాను, మా వాళ్ళు తింటారని.
మా పాప తినది ఉల్లిపాయల్ని, మా ఆయన కోసం నా కోసం అయితే ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లి దోశ ప్రిపేర్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. నేనైతే నాకు వచ్చిన విధంగా అయితే చేస్తున్నాను. నచ్చితే నా అలాగా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే పల్లీ చట్నీ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే మా కృతిక పాప నేను స్నానం చేసేసి వెళ్ళామన్నమాట. ఏంటంటే పోలియో చుక్కలు వేయడానికి. తొందరగా వెళ్తే మందు అయితే పోలియో డ్రాప్స్ అనేవి ఫ్రెష్గా ఉంటాయని చెప్పారనమాట. అందుకే నేను తొందరగా వెళ్ళిపోయాను. దీంట్లోనే కాస్త మసాలా కలుపుకుంటున్నాను, కారంలోనే. ఆల్రెడీ పలగొట్టుంది కదా, ఈ కారంలో కొంచెం మసాలా వేస్తున్నాను. చూడండి, ఉల్లిపాయ ముక్కలు, కారం, కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం మసాలా అయితే దీంట్లో కలుపుకున్నాను. ఇప్పుడైతే దోశలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పెనం అయితే ఫుల్ వేడైపోయింది. ఈ దోశ అయితే రెడీ అయిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టేసి ఇదైతే మా ఆయనకు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఎక్కువ వేస్తే తినబుద్ధి కాదు, అక్కడొకటి ఇక్కడ ఒకటి వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇది కలుపుకున్న కారం మసాలా అయితే దీంట్లో వేసుకున్నాను. ఇప్పుడైతే నూనె, వాళ్ళకి ఆకలిస్తుంది, టైం కూడా చాలా అవుతుంది అన్నమాట. నూనె అయితే వేసేసుకున్నాను. కరెంట్ పోయింది ఫ్రెండ్స్. కరెక్ట్గా దోశ తీసే టైంకి కరెంట్ పోయింది. లేదు, సెల్ లైట్ ఇస్తా. డాడీ నువ్వు అక్క తినండి, నేను తర్వాత తింటా. పోయింది నీ సెల్లు లైటు. ఇస్తా. మా ఆయన చూడండి క్రిస్పీగా మా ఆయనకైతే క్రిస్పీగా అన్నాడు, క్రిస్పీగా కాల్చుకుంటున్నాను. పల్లెం ఇయ్య ఒకటి, ఇది కాదు దోశలు తీయడానికి. లైట్ పోతుంది, సెల్ది మళ్ళీ లైట్ పోయింది. పెట్టరాదు కదా, బండి పెట్టచ్చు, ఈమెకైతే పెట్టచ్చు అంటుంది. దోశ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చైతో ఒక పళ్ళెం అందుకుంటావా? ఏం లేదా, నీకు అందుకో అద్దు, నీకు అందుకోరాదు. డాడీని రమ్మనుకో ఒకసారి. ఇప్పుడే దోశ వేస్తుంది మామిడి. బాగా అంటుంది. ఎందుకు బాగా అంటున్నా బెట్ట? అయిందా? తినడే కాలేదు, ఇప్పుడే బాగా అంటాను. ఎట్లుంది మేడ? ఎట్లా ఉంది చైతు? మంచిగా ఉందా? తింటున్నాక అది పెట్టేసింది. ఇంకా క్రిస్పీ కాల్చంటే ఇంత కాల్చినావా? ఉల్లిగడ్డ వేసినావా? తిను నేను తింటా, తిను. మామిడి దోశలు వేస్తున్నట్టు పప్పు కూడా అయిపోయింది. తాతున్నాడా? మేకలు పట్టుకొని పోయినా పిలుస్తాను. సరే, దోశ అయితే సూపర్ అయిపోయింది. వీళ్ళైతే అన్నం తిన్నారు దోశతో పాటు. మా తాత కూడా తినేసాడు. మునక్కాయ తింటాను. ఇక్కడ వేయకు. ఎట్లా బిడ్డను? స్నానం చేయలేదు, పూలు ఉంటే స్నానం లేకుండా లేదు. చూడు. బాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో బ్లాగ్ అయితే చూస్తాము. బాయ్. కృతిక బాగా చెప్పు. కృతిక తినేసి
ఏం తింటున్నావు బెట నువ్వు